నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లు నియోజకవర్గంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామనాయుడు సాగర తీరం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి పేరుపాలెం గ్రామంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమవరం నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి ఏపీలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే మండల కేంద్రం అత్తిలిలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రపంచ శాంతి ద్వారానే సుఖ సంతోషాలు తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ తణుకులో ఘనంగా మహాకవి గురజాడ జయంతోత్సవ వేడుకలు విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసిన అభిమానులు తాడేపల్లిగూడెం మండలంలో ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభలు పాల్గొన్న సర్పంచులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి పోషక విలువలతో విద్యార్థులకు భోజనం పెట్టాలి అమలాపురం మండలంలో ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను ఈ నెల 24న విడుదల చేయనున్న ప్రభుత్వం స్పష్టం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి పోలవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు వెంట ఉన్న తెలుగుదేశం జనసేన నేతలు దీపావళి పండుగ కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు ప్రకటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బగ్గేశ్వరం గ్రామంలో శనివారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు తొలుత రైతులు పచ్చని జెండాలు చేతపట్టి 3 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ర్యాలీగా నడిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ధాన్యాభిషేకం జరిపారు సూపర్ 6 పథకాలను దశలవారీగా అమలు చేస్తామన్నారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ అని అన్నారు ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రథమ కర్తవ్యమన్నారు ఏదైతే ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలకు పెంచుతామని ఆ రోజు చెప్పి అది ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు కలిపి 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ ఇంటికి మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీన మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాం అంటే వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక డిఎస్సి 16,000 టీచర్ల పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈవేళ మీ ఆస్తులకి మీకు భద్రత ఇచ్చాం ఏ పేదవాడు పట్టెడు అన్నం తినకూడదా కడుపు నిండా ఒక మహిళా సోదరీమణి పాలకొల్లు హాస్పిటల్కి వచ్చి 5 రూపాయలకి అన్నం తినకూడదా ఒక ఆటో కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకూడదా ఒక భవన కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా రుచికరమైనటువంటి వేడి వేడి ఆహారాన్ని వేళ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకి మహిళలకి అందజేస్తున్నామని అంటే ఇది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహన్ రావు తహసీల్దార్ వై దుర్గా కిషోర్ ఎంపీడీఓ సంగాని వెంకటేశ్వరరావు కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు సాగర్ తీరం పరిశుభ్రతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో నర్సాపురం నియోజకవర్గ పరిధిలో పేరుపాలెం గ్రామంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు
పరిశుభ్రత అనేది మన సంస్కారంలో స్వభావంలో ఇమిడిపోవాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, వేరొకరు వచ్చి శుభ్రపరుస్తారు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినప్పుడే స్పష్టమైన పరిశుభ్రత కనిపిస్తుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులు, యువత గుర్తించుకోవాలన్నారు. మన నుండి మన పిల్లలు త్వరగా నేర్చుకుంటారని, పెద్దల నుండే స్వచ్ఛత మొదలవ్వాలన్నారు. ఇదిలా ఉండగా బీచ్ లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న చెత్తను, గాజు సీసాలను, వ్యర్థ పదార్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు. అంటే మొక్కలు కనపట్టదు అందుకండి. ముందు ఉన్న మత్స్యకార సహకార సంఘ సభ్యులు, నిర్వాహకులు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవడానికి వచ్చిన గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం 10 రోజుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వచ్ఛ హీ సేవ పేరుతోటి మన జిల్లాలో చేసుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ క్లీన్లీనెస్ అనేది ఈ 10 రోజులు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మనం క్లీన్లీనెస్ ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక మెసేజ్ పిల్లల ద్వారా, పెద్దల ద్వారా అందరూ మనం పదే మనం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వం 100 రోజుల పాలనను పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గ పరిధిలో నేలపోగుల గ్రామంలో శనివారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుందన్నారు. గడిచిన 100 రోజుల్లో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. 52 కోట్లు. నిన్ననే మన భీమవరం నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ కింద 70 కోట్లు రిలీజ్ చేసామమ్మా. 70 కోట్లు. ప్రతి ఊరికి 25 లక్షలు, 35 లక్షలు, 45 లక్షలు ఇవ్వడం జరిగింది. విజయవాడలో వరద వచ్చింది. వరద వస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తారయ్యా అంటే, ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అధికారులని ఆదేశిస్తారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. నడుము లోతు నీళ్లలో నడిచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు వరద బాధితుల కోసం తిరిగిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 80 సంవత్సరాల వయసు పడిపోయిన మనిషి, ఇంట్లో కూర్చుని రాజకీయం చేయవలసిన మనిషి ప్రజల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు మేలు చేస్తున్న మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వానికి పేరొచ్చిందని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం అతిలి గ్రామంలో శనివారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాలనా నిర్వహణలో అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అధికమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి, మరీ ముఖ్యంగా అత్తిలి గ్రామం నుండి నేను 3వసారి పోటీ చేశాను. 3 సార్లు కూడా మంచి మెజారిటీ ఇస్తూ నాకు అండగా నిలబడుతున్నటువంటి అత్తిలి గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. దాదాపు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం గెలిచింది.
ఈరోజు ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి మోసకారి సంక్షేమం పట్ల కానీ మోసకారి అభివృద్ధి పట్ల కానీ ఈరోజు వారందరూ కూడా అర్థం చేసుకుని ఒక సుపరిపాలన అందించేటటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చి గెలిపించి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మార్పుని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కుప్పకూలినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసి ఈరోజు ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విద్యా సంస్థల్లో విద్యార్థులు శాంతి పావురాలను ఎగురవేసి అశాంతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తెల్లటి పావురాలు ఎగురుతుంటే వాటిని తిలకించిన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కారణం పావురాలు శాంతికి ప్రతీకలు. శాంతి వ్యక్తికే కాదు, సమాజానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శాంతి లేని హృదయం అల్లకల్లోలం ఎలా అవుతుందో ప్రపంచంలో కూడా శాంతి, సామరస్యం, సహనం లుప్తమైన పక్షంలో మానవాళి మనుగడ దినదిన గండంగా మారుతుంది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మొదటిసారిగా 1982 సెప్టెంబర్ 21న శాంతి దినోత్సవాన్ని అన్ని దేశాల ప్రజలు ఆచరించి కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్టీ గ్రూప్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రముఖ సామాజికవేత్త డివిఎస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థుల చేత శాంతి ప్రతిజ్ఞ చేయించారు. సంఘర్షణ, ఆకలి, దేశాన్ని మరియు ప్రపంచాన్ని నిర్మించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అహింసా మార్గంలో తన పోరాటాలంతటినీ సాగించారు. అహింసా పద్ధతిలో దేన్నైనా సాధించవచ్చును అని ప్రపంచానికి చాటినటువంటి దేశం మనది. అందుకని యుద్ధం ద్వారా దేన్ని సాధించలేము. యుద్ధం ఎప్పుడు కూడా విషాదంతోనే ముగుస్తుంది. అది ఏ యుద్ధమైనా సరే, మన పురాణాల యుద్ధాలు కానీ మన కాలంలో యుద్ధాలు కానీ అన్నీ కూడా విషాదాంతంగానే మిగులుతాయి. అందుకని యుద్ధాలను ప్రేరేపించడం కానీ, యుద్ధాలను కోరుకోవడం కానీ, యుద్ధం అవసరమని భావించడం కానీ ఇదంతా కూడా ప్రపంచ ప్రజలకి వ్యతిరేకం, మానవాళి మనుగడకి వ్యతిరేకం, సమాజం యొక్క అభివృద్ధికి వ్యతిరేకం. అందుకని దాన్ని మనం పూర్తిగా విసర్జించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రపంచంలో 2 చోట్ల పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి గాజాలో జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో అత్యధికులు నష్టపోతుంది ఎవరు అంటే మహిళలు, పిల్లలు. వాస్తవానికి యుద్ధం వల్ల మరణించిన వాళ్ళకంటే ఇప్పుడు ఆకలి వల్ల మరణించేవాడు ఎక్కువ ఉన్నారు అక్కడ. యుద్ధ సంస్కృతిని మార్చడం అన్నది ఈనాటి అంతర్జాతీయ శాంతి దినోత్సవానికి ప్రధానమైన కారణంగా ఉంది. కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరు వెంకటకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ శాంతి దినోత్సవ సభలో వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా శాంతి దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి శాంతి ద్వారానే మానవ మనుగడ సాధ్యపడుతుందని విద్యార్థులు నినాదాలిచ్చారు. సంస్థ అధినేత డాక్టర్ హుసేన్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పి మన సమాజాన్ని జాగృతం చేసిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సమాజాన్ని పట్టిపీడుస్తున్న బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలపై తన కళాన్ని కత్తిలా సంధించి రచించిన కన్యాశుల్కం నాటకంతో గురజాడ మహాకవిగా ఆవిష్కృతుడయ్యాడు. తెలుగునాట ఆధునిక సాహిత్యకారుడిగా, వ్యావహారిక భాషా ఉద్యమ సారథిగా వెలుగొందిన గురజాడ అభ్యుదయ కవిగా అందరి అభిమానాన్ని అందుకున్నారు. మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాలమగుతే మాలమే అగుదున్ అంటూ దళితులను తనతో కలుపుకోలేని వారికి జాతీయత గురించి మాట్లాడే అర్హత లేదని కరాఖండిగా చెప్పిన మహాకవి గురజాడ మానవత్వం ఉన్న మహామనిషిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ అందే వీరనాగయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురజాడ ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అప్పారావు గారు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అప్పారావు గారు రచించిన అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన మనుషులంతా ఒకటే అని చాటి చెప్పిన అప్పారావు గారు జాడలో అందరూ నడవాలని అనుకుంటున్నాం. ఆయన కన్యాశుల్కం పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం విద్యార్థులు అందరూ చదవాలని, టీచర్స్ కూడా అది చెప్పి చదివించాలని కోరుకుంటున్నాం. కాగా శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి సభను నిర్వహించి అంజలి ఘటించారు. మేరకు సంస్థ అధ్యక్షులు పి దక్షిణామూర్తి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్తగా గురజాడ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, సంస్థ సభ్యులు పిఎల్ నరసింహారావు, ఏ కుమారి, ఆకుల శేషబాబులు పాల్గొన్నారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు చెప్పారు. కాగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో 13వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురజాడ జయంతిని నిర్వహించి దేశభక్తి గీతాలపై పోటీలు జరిపి విజేతలకు బహుమతులందించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆదూరి రాజరాజేశ్వరి, ఉపాధ్యాయులు యామనపల్లి కళ్యాణి, గుగ్గిలపు జయంతి, జన్యుల బంగారమ్మ, కోనవరపు నాగవల్లి, డి ఉమామహేశ్వరి సభ్యులు పాల్గొన్నారు. మతిమరుపు నివారణకు సంబంధించిన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని తణుకులో శనివారం పలు సంస్థలు నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించాయి. ఇందులో భాగంగా ప్రియాంక నర్సింగ్ హోంలో ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి ఆనంద్ మాట్లాడుతూ మతిమరుపుకు కారణాలను వివరించి నివారణకు సూచనలు, సలహాలిచ్చారు. అల్జీమర్స్ డే అనే అల్జీమర్ అనేటువంటి ఒక గొప్ప డాక్టర్ 1906 సంవత్సరం తన పేషెంట్లో ఒక ఆవిడ 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వ్యాధి ఉండటం, ఈ లక్షణాలు ఉండటం అనేది గమనించి అక్కడి నుంచి దాని మీద పరిశోధనలు చేశారు. క్రమంగా ఆ వ్యాధి నిర్ధారణ చేయడం జరిగింది. దాని తర్వాత దాని మీద చాలా రీసెర్చ్ చేశారు. చివరికి 1996 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని గుర్తించి ఈరోజు సెప్టెంబర్ 21వ తారీఖున ప్రపంచ ఆల్జీమర్స్ డే, కరెక్ట్గా చెప్పాలంటే మహామతిమరుపు. సో ఆ రోజు అన్నట్టుగా దీన్ని చేయడం జరుగుతుంది. ఈ ఆల్జీమర్స్ డిసీజ్లో మన ఇంట్లో వాళ్ళ పేర్లు మర్చిపోతాం, మన తోటి వాళ్ళ పేర్లు మర్చిపోతాం. తర్వాత మనం చేసే పనులు తిక్కమక్కగా చేస్తూ ఉంటాం. బటన్స్ ఇలా పెట్టుకోవాలనుకోండి, పై బట్టన కింద బట్టినట్లుగా, లేకపోతే షర్ట్ తడిగేసి వేసుకోవటం, కుడి చేతి ఎడవ చేతి వేసుకోవటం, అట్లా చేస్తాం. ఈ వ్యాధి మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఈ వ్యాధిలో జరిగేది ఏంటంటే మెదడులో మన ప్రతి ఆజ్ఞ కూడా నరాలు చాలా నరాలు ఉంటాయి, తెలుసు కదా. మెదడంతా నరాల గుంపు. ఒక నరం నుంచి మరొక నరం వెళ్ళడానికి మధ్యలో జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్లో ఎస్టైల్ కొలినటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఒక రసాయనం అనమాట. ఆ రసాయనం ఉండటం మూలంగానే
ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటుంది. సో ఈ రసాయనం ఎప్పుడైతే దానిలో ఇబ్బందులు వచ్చి తగ్గడం కానీ పెంచడం కానీ జరిగిందో రాంగ్ రిఫ్లెక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి బ్రెయిన్. అలాగే మెదడులో అనవసరమైన ప్రోటీన్ ఒకటి ఎమలాయిడ్ అనేటువంటి ప్రోటీన్ పెరిగిపోతుంది. ఆ ఎమలాయిడ్ అనే ప్రోటీను తావు అనే ఒక ప్రోటీన్ 2 ఉన్నాయి ప్రోటీన్స్. మెయిన్ ఎమలాయిడ్. ఈ ఎమలాయిడ్ అనే ప్రోటీను ఈ మెదడులో ఉన్నటువంటి పొరల్లో పేరుకుపోవటం మూలంగా ఈ నరాల నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ అన్ని ఒకదాని నుంచి ఒకటి క్యారీ అవ్వవు, ఒకదాని నుంచి ఒకటి వెళ్ళపోయేసరికి డిలే అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువగా షార్ట్ టర్మ్ మెమరీ పోతుంది. ఆల్జీమర్స్కి సెపరేట్గా కేర్ టేకర్స్ వచ్చారు. అంటే ఒక సంస్థ వారు హెల్ప్ చేస్తున్నారు, కొంత ఛార్జ్ చేస్తారు. అయితే వారి పనులని వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సమావేశంలో నర్సింగ్ హోమ్ వినియోగదారులతో పాటు పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కుడారి సజ్జని, కుంకట్ల వెంకటరత్నం, జవాది తమ్మయ్య నాయుడు, చీర్ల వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మరో మానసిక వైద్య నిపుణులు కె సునీల్ కుమార్ మాట్లాడుతూ మతిమరుపు లేకుండా చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ముల్పూరి భారతి, కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అర్జీ భాస్కర్ రావు, సభ్యులు ఆకెల సుబ్రహ్మణ్యం, అక్కిని కాశీ విశ్వనాథంలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ శివారు నారాయణపురంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను శనివారం నిర్వహించి పారిశుద్ధ్యం, పచ్చదనం గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. గ్రామ సర్పంచ్ తంబిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి ఎన్వి విజయ్ కుమార్, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గ్రామ సభలు తాడేపల్లిగూడెం మండలంలో శనివారం జరిగాయి. నవాబుపాలెం, పెద్ద తాడేపల్లి, బంగారుగూడెం, పుల్లయ్యగూడెం పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు అధ్యక్షతన వీటిని నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామాలలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను జిల్లా రిసోర్స్ పర్సన్లు సమర్పించారు. గుర్తించిన లోపాలను వెల్లడించారు. సర్పంచులు పోతుల అన్నవరం, చీకట్ల పుష్పలక్ష్మి కుమారి, ఎంపీటీసీలు కరుటూరి గోవిందరాజులు, పసుమర్తి వీర వెంకట సత్యనారాయణ, మార్లమూడి సుబ్బారావు, చీకట్ల మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు తల్లాప్రగడ రవిచంద్ర, పి సారిక, ఎం మాధవి, డిఆర్పీలు బి బాలచెన్నయ్య, జి చంద్రబాబు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గల్ఫ్ దేశంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రాపాక సురేష్ పంపిన ఆర్థిక సహకారంతో పెంటపాడు మండలం కోరుమిలి గ్రామ యువకులు విజయవాడ వరద బాధితులైన 150 కుటుంబాలకు శనివారం 18,000 దుప్పట్లు, 150 ఫ్రూట్స్ ప్యాకెట్లను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ముప్పిడి శ్రీను ఆధ్వర్యంలో మర్లపూడి రవి, పెనుమాక రామస్వామి, గెడ్డం భానులు ఈ సేవల్లో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.